నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా H70 70 రోజులు 70 సంగతులు. ఈరోజు మన గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్ అండి. ఎన్నో సినిమాల్లో సహాయ నటుడిగా అందరినీ అలరించారు. 260కి పైగా సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. పాత్ర ఏదైనా అవలీలగా చేయడమే ఆ నటుడి యొక్క ప్రత్యేకత. మరి ఆయన సినిమా పేరునే ఇంటి పేరుగా కూడా మార్చేసుకున్నారు. ఆయనే దిల్ రమేష్ గారు. మరి ఆయన దిల్ రమేష్గా ఎలా అయ్యారో, అలాగే ఈ ఇండస్ట్రీలో మెగాస్టార్ గురించి ఆయన ఏం చెప్పబోతున్నారో ఈ సందర్భంగా తెలుసుకుందాం. నమస్తే దిల్ రమేష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, చాలా బాగున్నాను సార్. ముందుగా మీరు సినిమా పేరుని ఇంటి పేరు చేసుకున్నారు. Yeah. దిల్ రమేష్ అయి అందరి దిల్లోనూ మీరు ఒక ప్లేస్ సంపాదించుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? దిల్ రమేష్గా ముద్ర పడడానికి దాని ముందు తర్వాత ఏంటి? మొదటగా 99 టీవీ ప్రేక్షకులకి నా అభినందనలమ్మా. మీరు ఈ ఛానల్ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఇంటర్వ్యూ చేయటం, ఆ ఇంటర్వ్యూకి నన్ను ఆహ్వానించడం, మొదటగా నేను 99 టీవీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు అడిగిన దానికి వినాయక్ గారికి, దిల్ రాజు గారికి నేను ఈ సందర్భంగా ఇంకోసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఆ సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఇచ్చి నన్ను దిల్ రమేష్గా 2003 నుంచి ఇప్పటి వరకు ప్రయాణం చేయటానికి, అదే పేరుతో ప్రయాణం చేసేంత అవకాశాన్ని నాకు కల్పించారు. అది నాది 49వ సినిమా అండి, 49th మూవీ. దానికి ముందు నేను 1998లో నేను మొదటి సినిమా చేశాను, సీతారామరాజు అని. వైవిఎస్ గారి రెండో సినిమా, వైవిఎస్ చౌదరి గారిది. ఆయన ఇచ్చారు నాకు మొదటి అవకాశం. రాజు గారు అని ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ వారి యొక్క హెల్పింగ్తో నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. అంతకుముందు నేను, మీకు తెలుసు, మర్యాద రామన్న విలన్ నాగినేడి గారు అని ప్రసాద్ ల్యాబ్కి ఎండీగా ఉంటే ఆయన దగ్గర నేను 3 years జాబ్ చేశాను. జాబ్ చేసి తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చా. అంతకుముందు నేను ఎకనామిక్స్ లెక్చరర్ అండి. చాలా డిఫరెన్స్ ఉంది కదా దానికి దీనికి. నేను ఒక స్కూల్ కరెస్పాండెంట్గా, మళ్ళీ ఎకనామిక్స్ లెక్చరర్గా నేను 7 years పనిచేసి ఎలా ఈ టర్న్ తీసుకున్నారు? మెగాస్టార్ లాంటి ఎందరో హీరోలు, విలన్స్ ఒక వాళ్ళ యొక్క క్రేజ్ నా మీద పడి, అంటే ఐడెంటిటీ క్రైసిస్ అండి ఫస్ట్. ఐడెంటిటీ క్రైసిస్ వల్లే నేను పీజీ అయిపోగానే స్కూల్ స్టార్ట్ చేసి, స్కూల్ కరెస్పాండెంట్గా, ప్రిన్సిపాల్గా రన్ చేస్తూ, నేను చదువుకున్న కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే మాది ఎక్కడో ప్రకాశం జిల్లాని కందుకూరు అని ఒక టౌన్ అండి, అక్కడ బ్రాటప్ నాదంతా. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి సినిమాల్లో నటించాలంటే ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉండాలి ఫస్ట్. అది లేదు. ఒక చిన్న వ్యవసాయ కుటుంబం మాది. సో అందుకోసం సెల్ఫ్ ఎర్నింగ్ కోసం, స్వతంత్రంగా డబ్బు సంపాదిస్తే మనం ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అనే దీంతో స్కూల్ స్టార్ట్ చేసి, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడే ఇక ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి దాన్ని వేరే వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి ఇచ్చేసి నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఫిల్మ్లో నటించడం చాలా కష్టం అని అర్థమైపోయింది 2-3 రోజులు ట్రై చేస్తేనే. 2-3 days ట్రై చేశాను. ఇంకా ఇలా ట్రై చేస్తే మనం 10 years అయినా కూడా ఏజ్ అయిపోద్ది, కానీ ఫిల్మ్ యాక్టర్ అవ్వలేము. సో దీనికి ఒక నెట్వర్క్ ఉండాలి, ఒక సర్కిల్ ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మెయిన్గా బ్యాక్గ్రౌండ్లో ఎవరన్నా తెలిసి ఉండాలనేది నాకు తెలిసిపోయింది 2-3 days ట్రయల్స్లో. సో వెంటనే నేను మళ్ళీ డెసిషన్ మార్చుకొని కింద నుంచి వద్దాం ఇంకా అని చెప్పి నేను వేరే దీంట్లో నాగినేడి గారి దగ్గర ఒక మినిమం 1500 రూపాయల శాలరీకి ల్యాబ్లో ఒక అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యి అక్కడ 3 years వర్క్ చేశానండి. అది నాకు గట్టి పునాది అన్నమాట సినిమా ఇండస్ట్రీకి రావటానికి. అది అలా వచ్చింది అవకాశం. సో నేను దాంట్లో జాయిన్ అయ్యి అదంతా స్టిల్స్ ప్రాసెసింగ్, ప్రింటింగ్ చేసేది. ఇప్పుడు డిజిటల్, అప్పుడు డిజిటల్ లేదు. కొనిక కూడా ఫిల్మ్స్ ఉండేదండి. ఆ ఫిల్మ్స్ షూట్ చేసిన స్టిల్స్ని డెవలప్ చేసి, ప్రాసెసింగ్, ప్రింటింగ్ చేసి, ఎన్లార్జ్ చేసి, పెద్ద పోస్టర్స్ వరకు మాన్యువల్ వర్క్ అన్నమాట అప్పుడంతా. సో దాంట్లో నేను వర్క్ చేయటం వల్ల నాకు మేనేజర్స్, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళంతా పరిచయం అయిన తర్వాత, సో ఇంకా వైవిఎస్ చౌదరి గారు తీస్తున్న రెండో సినిమాలో ట్రై చేసి దాంట్లో అవకాశం వచ్చిన తర్వాత నాగినేడి గారి యాక్సెప్టెన్సీతో నేను 99 September 13th మొదటి సినిమా మొదటి రోజు యాక్ట్ చేశాను. అలా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి చేస్తున్న ప్రాసెస్లో నాకు తేజ గారు, గుణశేఖర్ గారు, ఒక్కడు, తేజ గారు, నువ్వు, నేను,
రామ్ ప్రసాద్ గారి స్వయంవరం, చిరునవ్వుతో, ఇలాంటి సినిమాలు చాలా మంచి క్యారెక్టర్లు చేశాను. చేస్తున్న ప్రాసెస్లో నువ్వు నేను అయిపోయిన తర్వాత దాంట్లో యాడ్స్లో, టీవీ ప్రోమోస్లో నాది ఒక సీన్ వచ్చేది. అది చూసి వినాయక్ గారి సినిమాలో, దిల్ సినిమాలో ఆడిషన్ చేసి నాకు అవకాశం వచ్చింది. సో అది చిన్న క్యారెక్టర్ కాస్త గ్రాడ్యువల్గా ఆ స్టోరీ డెవలప్లో నా క్యారెక్టర్ పెరగటం, అది 4-5 days క్యారెక్టర్ అంత 25 days వర్క్ చేయటం. అది అప్పట్లో 2003లో మెగా హిట్ దిల్ అనే సినిమా, బిగ్ హిట్, అది పెద్ద హిట్. దాంట్లో నా క్యారెక్టర్ పేరు కూడా రమేషే. సో అలా అంతకుముందు ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు. ల్యాబ్లో నుంచి వచ్చి వర్క్ చేస్తున్నాను కాబట్టి దిల్ తర్వాత దిల్ రమేష్గా, అది అలా ల్యాబ్ రమేష్ కాస్త వెళ్ళిపోయి దిల్ రమేష్గా స్టాండ్ అయ్యే పరిస్థితి. దానికి అవకాశం ఇచ్చిన వినాయక్ గారికి, ఆ సినిమా మొదటి ప్రొడక్షన్ అండి, దిల్ రాజు గారి ఫస్ట్ ప్రొడక్షన్ అది. వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ఇంటర్వ్యూ సందర్భంగా. మొత్తానికి ఒక మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు. దిల్ నుంచి ఒక పేరే మారిపోయింది, మనకు ఒక ఇంటి పేరు వచ్చి యాడ్ అయిందంటే చాలా తక్కువ మంది కదా ఇండస్ట్రీలో సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకొని ఉన్న ఆర్టిస్టులు వెరీ రేర్ గా ఉంటారు, కొద్ది మందికి అదృష్టం దక్కుతుంది. అలా వచ్చింది. ఎస్, మరి మూవీ ఇండస్ట్రీలో అసలు మీరు డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు, భిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక కానివ్వండి, లేదా మూవీల్లో ముందుకు వెళ్ళడం కానీ, ఈ ఆర్టిస్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకునే విషయాల్లో ప్రతి ఒక్కరు ఒక ఎగ్జాంపుల్గా మెగాస్టార్ని చెప్తూ ఉంటారు. మీకు నటనలో కానీ, లేకపోతే ఆయన్ని చూసినప్పుడు మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ కలిగిందా? ఆయనది చెప్పాలంటే మాటలు అంటే నా వర్డ్స్ సరిపోవు. అనితర సాధ్యమైన విద్వత్ అండి ఆయనది, అసామాన్యమైన ప్రతిభ, నిరంతర కృషి. ఈ మూడుకి నిదర్శనం ఎవరు అంటే మెగాస్టార్ అని చెప్పొచ్చు. అంటే నేను ఇన్స్పిరేషన్ అవటం ఏంటి, నేను ఇన్స్పైర్ అవటం ఏంటంటే చాలామందికి అంటే అస్సలు బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియకుండా నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి అంటే మొదట గుర్తొచ్చేది పై లెవెల్లో ఒక టాప్ పొజిషన్లో ఎవరంటే మెగాస్టారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన్ని చూసి వచ్చి ఇప్పుడు హీరోలుగా ఎదిగి హీరోలుగా స్టాండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. బిఫోర్ కమింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో కంపేర్ చేసి చూస్తే బిఫోర్ మాకు తెలీదు. ఇప్పుడు ఆయనది నాకు అమితమైన ఇష్టమైన సినిమా, ఆయన విలన్గా చేశాడండి ఒక సినిమా పున్నమి నాగు అని. పున్నమి నాగులో యాక్చువల్గా చిరంజీవి గారు విలను, నరసింహరాజు గారు హీరో. కానీ ఒక విలన్కి అంటే అంతకుముందు చాలా మందికి వచ్చి ఉండొచ్చు. మా జనరేషన్లో ఆ సినిమా వచ్చినప్పుడు నేను 6th క్లాస్, 1980లో వచ్చింది పున్నమి నాగు. అప్పుడు సినిమాలు హిట్ అయిందంటే రిలీజ్ ఉండేది ఒక 50 times 40 times. ఇప్పుడు నా కృష్ణ గారి, ఎన్టీ రామారావు గారి రిలీజే 100 సార్లు అయిన సినిమాలు ఉన్నాయి. సో ఈ పున్నమి నాగ్ అనే సినిమా నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది, అప్పుడు తెలియదు మాకు. నేను 9th క్లాస్కి వచ్చేసరికి ఆ సినిమా రిలీజ్ అయింది 2-3 సార్లు. సో అప్పుడు సినిమాలు చూసి సినిమాలు డైజెస్ట్ చేసుకునే ఏజ్ వచ్చేసరికి, వచ్చిన తర్వాత 1-2 సినిమాల్లో నేను చూసి ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటిది విలన్కి ఇంత క్యారెక్టర్ ఇంత ఇది అని నేను ఫస్ట్ గెస్ట్ చేసిన సినిమా పున్నమి నాగ్ అండి. ఆ తర్వాత 10-15 సార్లు నాన్ స్టాప్గా మా ఊర్లో సినిమా వచ్చిపోయే లోపు ఒక 25 days 30 days రిలీజ్లో కూడా ఆడిన సినిమాల్లో ఈ పున్నమి నాగ్ ఒకటి. అవి వచ్చి వెళ్ళిపోయే లోపు నేను ఒక 15 times ఆ సినిమాని చూసి ఉంటాను విలన్ క్యారెక్టర్ మీద అభిమానంతో. సో అట్లాగా అసలు ఆయన్ని చూసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను అని చెప్పను, కానీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి మా నాన్న కారణం అండి. చిరంజీవి గారు ఆబ్వియస్లీ అసలు ఇక్కడ నెల్లూరు, మాది కందుకూరు అండి. కందుకూరు పక్కన ఒక 90-95 kilometers నెల్లూరు. అంత డిస్టెన్స్ లో కూడా మా జిల్లా నుంచి వెళ్ళాడు, మా పక్క జిల్లా నుంచి వెళ్ళాడు అనుకుంటుండేవాళ్ళు అనమాట ప్రీవియస్ వాళ్ళు అంతా, మా సీనియర్స్. అభిమానం అసలు అభిమానం కాదండి, కోసేసుకునే అంత ఇదన్నమాట అప్పట్లో. సో ఏమీ లేకుండా ఎవరూ తెలియకుండా ఇండస్ట్రీకి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చాడు అనే దానికి సింబాలిక్ అంట, ల్యాండ్ మార్కింగ్ ఆయన. సో అలా అభిమానం. ఆ సినిమాలు చూసిన తర్వాత ఆ తర్వాత ఎన్నో సినిమాలు అండి, పసివాడి ప్రాణం, ఎముడికి మొగుడు, దొంగ, ఇలా ప్రతి సినిమాలో పాటల కోసం, అత్తకేముడు అమ్మాయికి మొగుడు సినిమాల్లో పాటల కోసం వెళ్ళి
ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూసి ఆయన టీ షర్ట్లు ఎక్కడో గోవాలోనో ఎక్కడో మైసూర్లోనో దొరుకుతున్నాయి అంటే మా ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్ళినప్పుడు ఎత్తుక్కొని కొనుక్కొని వాటిని వేసుకొని తిరిగిన బ్యాచ్ల్లో తిరిగిన మనుషుల్లో నేను ఒకడిని. అవన్నీ జరిగాయండి. ఆ ఇంప్రెషన్ ఆ ఇన్స్పిరేషన్ మొదటి నుంచి ఉండి దానికంటే ముందు మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అయినా నేను సినిమాలకి వెళ్ళాలి, ఐడెంటిటీ ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ ఉంటుంది, సినిమా యాక్టర్ అవ్వాలి అన్న ప్రాసెస్లో నేను ప్రజానాట్య మండలిలో యాక్టివ్ పార్ట్ ఉండేదాన్ని. ఏకపాత్రలు, నాటకాలు వేస్తూ ఆ టైంలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న అందరికంటే మనం స్పెషల్గా ఉండాలి. ఏదో ఒక స్పెషల్గా ఉంటేనే సినిమా, నార్మల్గా ఉంటే మనం ఎందుకు వెళ్తాం, అందరూ వెళ్తారు కదా అని నేను డ్యాన్స్ నేర్చుకున్నానండి. బ్రేక్ డ్యాన్స్ మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్ల సైకిల్ మీద వెళ్ళి నేర్చుకునేది. కరాటే నేర్చుకున్నాను, కరాటే తైకోండ్లో రెడ్ బెల్ట్. నేను ఫ్లూట్ నేర్చుకున్నాను. అంటే ఏదో ఒక దాంట్లో మనకి ఒక స్పెషలైజేషన్ ఉండాలి అని. ఇవన్నీ మాకు నేను 90sలో డిగ్రీ అండి, 85 నుంచి ఇంటర్, 85, 86 ఇంటరు, 90కి డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో మా ఏరియాలో గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజీలో చదవడం కోసం సంవత్సరానికి 2000, 3000 అండి ఫీజు. ఇయర్ మొత్తంలో అంతే. అప్పుడు గవర్నమెంట్ ఫీజు 530 రూపాయలు అయితే హై స్కూల్, 1150 రూపాయలు అయితే కాలేజీ. చదువులు అయిపోయాయి. బుక్స్ కూడా సెకండ్ హ్యాండ్ కొనుక్కునేది ఎవరో ముందు చదివిన బ్యాచ్లో. ఈ అమౌంట్కే ఇప్పుడు జనరేషన్కి తెలియాలండి, ఈ అమౌంట్కే కష్టపడేవాళ్ళు పేరెంట్స్. కరెక్ట్. 2000 ఫీజు ఇప్పుడు కాకపోతే ఇంకో 15 రోజుల తర్వాత కడతామనేది ఎప్పుడు అడగగానే ఫీజు కట్టిన చరిత్రలో ఏ పేరెంట్కి లేదండి అప్పుడు. ఎందుకంటే అసలు ఎడ్యుకేషన్కి మనం చదువుకుంటామని చదివిన వాళ్ళు ఎవరో టీచర్లు, అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఫ్యూ మెంబర్స్ ఉండేది, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎడ్యుకేషన్ వాల్యూ వాళ్ళకి తప్ప అగ్రికల్చరల్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి పెద్ద ఎడ్యుకేషన్ పెద్దగా దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన నర్సరీ జరిపేయాలి, ఈ ఏజ్కి ఇది అనేది ఏం లేదండి. అప్పట్లో ఇంతలా లేదు అసలు. మేము కాలేజీకి వెళ్ళమంటే పొలం రానివాళ్ళు, స్కూల్కి వెళ్ళమంటే పొలం రాని, పొలం పోవాల్సి వస్తుందని స్కూల్కి వెళ్ళిన రోజులు అన్నమాట. సో అలాంటి ప్రాసెస్లో 2000-1500 చదువు కోసం పెట్టడమే కష్టమైన పరిస్థితుల్లో మా ఫాదరు, నేను కరాటేకి డబ్బులు అడిగితే, షూస్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగితే, డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగితే ఏమీ మాట్లాడకుండా నేను అడిగిన వాటికి డబ్బులు ఇచ్చేవాడండి అప్పుడు. ఆ ఏజ్లో కరాటే ఎందుకు, పక్కన నన్ను చూసి వేరే పిల్లలు చేరాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ మా ఫాదర్ దగ్గరకు వచ్చి ఇన్సిస్ట్ చేసి, నువ్వు మీ వాడిని చెడగొడుతున్నావు, మీ వాడు చెడిపోవడమే కాకుండా మా వాడిని అడుగుతున్నారు, నువ్వు ఇక్కడ ఇది చేస్తే అతను వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు వెళ్ళకపోతే మా వాళ్ళు అడగరు అని చెప్పినా కూడా మా ఫాదర్ పట్టించుకునేవాడు కాదండి. ఆయన దగ్గర లేకపోయినా అప్పు తీసుకున్నా వచ్చి ఇచ్చేవాడు. అలాగా నేను ఇంటర్మీడియట్, డిగ్రీకి నాకు సెల్ఫ్ ఎర్నింగ్ వచ్చిన దాకా నేను ఏది అడిగినా కాదనేవాడు కాదు. చదువు ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ అండి, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు అప్పుడు. ఇవన్నీ అదనపు భారం కదా. అదనపు నేను అక్కడికి వెళ్ళడానికి సైకిల్ కొనిచ్చి, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నాకు సైకిల్ కొనిచ్చాడండి. సైకిల్ ఉంటే అప్పుడు ఇప్పుడు కారు ఉన్నట్టు. 88 ఆ ప్రాంతాల్లో హీరో ఎరిక్లెస్ సైకిల్ ఉందంటే ఆ సైకిల్ అడగటానికి రిక్వెస్ట్ చేసి బజార్కి వెళ్ళి వస్తామని చెప్పేసి ఒక 5-6 మంది లైన్లో ఉండేవాళ్ళు. సో అలాంటి ప్రాసెస్లో నన్ను ఆయనకు తెలియకుండా, నాకు తెలియకుండా నేను సినిమా ఇండస్ట్రీ కోసం కావాలనుకున్న ఏది అడిగినా ఆయన కాదనకుండా ఇచ్చాడు. కాబట్టి నాకు అది డెవలప్ అయిందండి మైండ్లో. సో ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి నేను వెళ్ళాలి, ఏమి రాకపోతే ఆ ఐడియా ఉండేది కదండి. సో ఇవన్నీ కొద్ది గొప్ప నేర్చుకున్నాను కాబట్టి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండాలంటే ఇప్పుడు వీటికే డబ్బులు కష్టము. ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే నెలకి 5,000-10,000 రూపాయలు కావాలంటే ఉండాలి. ఎప్పటికి అవుతాం తెలియదు, ఆదాయం అయితే ఉండదు, ఎదురు చూడలేం కదా స్టార్టింగ్ డేస్ లో. అసలు హైదరాబాద్ ఎక్కడో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రై చేయాలంటే ఏంటో కూడా ప్రాసెస్ తెలియదు, అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో తెలియదు, ఎలా వస్తాం? సో అందుకోసం ఇంట్లో డిపెండ్ అవ్వకూడదు, ఫాదర్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఏం చేయాలంటే అప్పుడు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమి లేదు, నారాయణ, చైతన్య, కోర అని 3 ఇన్స్టిట్యూట్స్ నెల్లూరులో ఉండేది. భాష్యం స్కూల్ ఒకటి ఉండేది అప్పట్లో. సో అప్పుడు స్కూల్ పెట్టాలి, స్కూల్ స్టార్ట్ చేద్దాం ప్రైవేట్గా అని చెప్పి ఒక ఐడియా వచ్చి ఒక ఫ్రెండ్ నేను కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఎర్నింగ్ సఫిషియెంట్గా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి స్కూల్ స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు మధ్యలో చేసింది ఏంటంటే చిరంజీవి గారి, బాలకృష్ణ, నాగార్జున ఏ సినిమా వస్తే ఆ సినిమా చూడటం, అది ఏదన్నా నచ్చితే అలా ఇమిటేట్ చేయటం, ఇవి చేసే ప్రాసెస్లో నాకు అద్భుతంగా నచ్చిన సినిమా పున్నమనాగండి, చిరంజీవి గారి విషయంలో. సో ఈయన అంటే ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందరితో పాటు నాకు కూడా ఎందుకు వచ్చిందంటే
ఏమీ తెలియకుండా మెడ్రాస్ వెళ్ళి యాక్టర్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చాడు. మనకి ఏమీ తెలియదు, మనం హైదరాబాద్ వెళ్దాం, సో దాన్ని ట్రై చేద్దాం అనే బేస్లో నేను చిరంజీవి గారి డ్రెస్సులు చాలా ఇమిటేట్ చేసేవాడినప్పుడు చిరంజీవి గారు అంటే అలా అభిమానం పెరిగి ఆయన సినిమా చూడని సినిమా అంటూ లేదండి. వచ్చిన ప్రతి ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా, ఏ సినిమా వచ్చినా చూసిన ఇది ఒకేసారి 3 షోలు చేసిన 3 షోలు కంటిన్యూగా చూసింది ఇది కూడా ఉంది ఒకే రోజు. పసివాడి ప్రాణం అండి. మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, బయటికి రావటం, టికెట్ తీసుకోవటం, ఓకే. అలాగా పాటల కోసమనో, ఫైట్ల కోసమనో, లేకపోతే ఒక యాక్షన్ సీక్వెన్స్ కనో, అలాగా ఖైదీ. అసలు ఇక ఖైదీకి ఫ్యాన్ అవ్వని వాళ్ళు అప్పట్లో ఎవరు లేరు. ఆ బుల్లెట్ కోసం కొంతమంది వెళ్ళేవాళ్ళు. 2 సైలెన్సర్లు బుల్లెట్ ఫస్ట్ టైం వాడింది చిరంజీవి గారు మాకు తెలిసి. ఆ బుల్లెట్ అలా నడుపుతున్నాడని కొంతమంది, ఆ యాక్షన్ సీక్వెన్స్ కొంతమంది, దాంట్లో సాంగ్ కోసం కొంతమంది, ఎలాగైతే ప్రతి వాళ్ళు 5-6 సార్లు చూసేవాళ్ళండి సినిమా. అంత క్రేజ్ ఉన్న, అంతర్సాధ్యమైన విద్వత్తు ఉన్న, ఇప్పటికి 70 years ఉన్నా ఇప్పుడు కూడా చిరంజీవి గారి సినిమా అంటే అలా వెయిట్ చేసే ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారంటే క్రమశిక్షణ, డెడికేషను, టైం సెన్సు, సందర్భానికి అనుకూలంగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో మాట్లాడే ఒక మితభాషి. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నైనా చెప్పొచ్చు. చిరంజీవి గారి సినిమాలు అన్ని చూసారు, అన్నిసార్లు చూసారు. మరి చిరంజీవి గారి సినిమాలకి మీరు డాన్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి డాన్స్లు వేసారా? చిరంజీవి గారి సినిమా అసలు ఏ పాటలకు మీరు డాన్స్లు వేసారు, స్టెప్లు వేసారు ఫ్రెండ్స్ తో? నేను ఫ్రెండ్స్ కదా టూర్కి వెళ్తే ఖైదీ నెంబర్ 786 దాంట్లో అన్ని పాటలకి డాన్స్ చేసేవాడిని. అప్పట్లో సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. అప్పుడు ఆ స్టేజ్ల మీద డాన్స్ చేసేది పసివాడి ప్రాణం సినిమాలకి, ఖైదీలో పాటలకి. అలా ఇంప్రెస్ అయ్యి వచ్చిన తర్వాత నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను అందరు హీరోలతో చాలా సినిమాలు చేశానండి. మెగాస్టార్ చిరంజీవి గారితో నాకు 2 సినిమాలు మిస్ అయినాయి. అలా ఎలా మిస్ అయ్యాయి? డేట్స్ ప్రాబ్లం వల్ల. వేరే సినిమా మీరు కూడా కెరియర్ లో బిజీ అయ్యారు. కొంచెం బిజీగా, అంటే బిజీ కాకపోయినా ఎలా ఉంటుందండి, పెద్ద సినిమాలు ఒక సినిమా చేస్తుంటే 30-40 రోజులు డేట్లు ఉంటాయండి, 25-30 రోజులు డేట్లు ఉంటాయి. ఆ డేట్లు ఉన్నప్పుడు పెద్ద సినిమాలో డైరెక్టర్కి ఎక్కడ యాంటీ అవుతామని చాలా జాగ్రత్తగా ఉంటాం. సేమ్ టైం ఇంకొక పెద్ద సినిమా వచ్చిందనుకోండి, డేట్స్ క్లాష్ అవుతాయి. క్లాష్ అయినప్పుడు మనకి అడ్జస్ట్ చేసి మన కోసం సీన్లు పెట్టుకొని మనల్ని పిలిచే అంత ఇది ఉండదు. సో మనకు తెలిసి ఒకేసారి 2 సినిమాలకు డేట్లు ఇవ్వకూడదు. ఆ భయం ఉంటది మనసులో. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అంటే అడ్జస్ట్ చేస్తే, మనకంటే కొంచెం లో ప్రొఫైల్ సినిమాలు కాబట్టి సరే వెళ్ళండి అన్న మేము ఈ సీన్లు మార్చుకుంటాం అని చెప్తారు. పెద్ద సినిమాలు అలా అడగలేము మనం. మన మీద చాలా మంది మనం ఎవరికో సపోర్టింగ్ గా చేస్తాం కాబట్టి ఆ డేట్ కి మనం ఉండాలి అక్కడ. సో అలా నాకు ఆచార్య మిస్ అయిందండి. అలా ఆచార్య ఒకటి మిస్ అయింది బాగా. అప్పుడు బాగా ఫీల్ అయ్యాను నేను. అంటే చేస్తున్న సినిమా ఒక్కోసారి మనం ఈ సినిమా హిట్ అవుద్దని ఒక సినిమాకి డేట్లు ఇచ్చేస్తున్నప్పుడు ఇంకో సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ వదిలేయాలి. సో ఆ చూసింగ్ లో వదిలేసిన సినిమాలో మనకు చెప్పిన క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టు తక్కువని ఆ సినిమా హిట్ అయితే క్లిక్ అవ్వచ్చు, అప్పుడు బాధ అనిపిస్తుంది. అది డెఫినెట్ గా అనిపిస్తుంది కదా. డెఫినెట్ అలా ఉన్నాయి నాకే కదా, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయండి. అదే అందుకే ఇండస్ట్రీలో టైం అంటారు. ఆ టైంలో కానీ ఒకటైతే నిజం, మనం ఏ సినిమాకైతే సైన్ చేస్తాం, ఏ సినిమాకైతే ముందు అగ్రి అవుతామో, 100 6 అయినా 6 100 అయినా ఆ పక్కన మెగాస్టార్ చిరంజీవి గారిది లేకపోతే ఎవరిది మిస్ అయినా మనం దానికి కాంక్రీట్ గా ఇచ్చిన డేట్ కి మనం ఫిక్స్ అయి ఉండాలి, నిలబడి ఉండాలి. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. లేకపోతే ఇండస్ట్రీలో బ్యాడ్ ఇక్కడ ఏదన్నా అబద్ధం చెప్పి ఆ సినిమాకి వెళ్ళి ఇది ఇది వదిలేస్తే తెలిసిపోద్దండి, స్ప్రెడ్ అవుతుంది, నెక్స్ట్ సినిమాకి ఉండదు. ఇంకా కాంగ్రెంటే డెడికేటెడ్ కాదు, ఇతను కమర్షియల్ గా వెళ్ళిపోతాడు అనేది వచ్చిన తర్వాత లాంగ్ స్టాండర్డ్ లో మనకు అది బ్యాడ్ అవుతుంది. సో అందుకని ఎయిదర్ లాస్ ఆర్ ప్రాఫిట్, లేకపోతే మనకి తెలుసు ఈ సినిమా కొంచెం చిన్న క్యారెక్టర్, ఆ వదిలేస్తున్న సినిమా చాలా పెద్ద క్యారెక్టర్ అని అయినా కూడా మనం కాంక్రీట్ గా మనం ముందు దేనికైతే అగ్రి అయ్యామో దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి. టైం ఏముందండి ఇండస్ట్రీలో, ముందు వచ్చిన వాళ్ళు ముందుగా ఎగ్జిట్ అవుతారు, వెనక బ్రేక్ వచ్చిన వాళ్ళు కొంచెం లాంగ్ టైం ఉంటారు. ఇది కన్ఫామ్ అండి. ఎప్పుడైనా ఎదిగామంటే ఎదిగిన తర్వాత పట్టం కన్ఫామ్. ఆ పడేది ఎప్పుడైనా జరగవచ్చు ఇండస్ట్రీలో. ఎదిగే టైంలోనే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎదగటానికి చాలా కష్టపడాలి, ఎదిగిన తర్వాత అక్కడ ఉండటానికి ఇంకా కష్టపడాలి. నువ్వు ఎంత కష్టపడినా డౌన్ అవ్వడం అయితే కన్ఫామ్. సో ఎప్పుడైనా డౌన్ అవ్వచ్చు అన్నది మనం మైండ్లో పెట్టుకొని ఎదగటానికి ప్రయత్నం చేస్తున్న ప్రాసెస్లో మిస్కమ్యూనికేషన్ కానీ మిస్మెయింటెనెన్స్ కానీ మనం చేయకుండా మన పని మనం కరెక్ట్గా చేస్తే
కళామతల అనుగ్రహం అనేది ఎప్పుడైనా వస్తుందండి ఒక ఆర్టిస్ట్ అని నేను నమ్ముతాను గట్టిగా. సూపర్ వర్డ్స్ ఆర్టిస్టులకి. ఖచ్చితంగా అండి. అలా నేను మెగాస్టార్ సినిమా మిస్ అయినప్పుడు బాధపడ్డాను. సో అసలు చేయలేనేంటి, అందరు పెద్ద హీరోలతో నేను అందరు పెద్ద హీరోలతో చేశానండి. నేను మెగా ఫ్యామిలీలో కూడా చేశారు. మెగా ఫ్యామిలీలో కూడా చేశాను. ఈవెన్ సాయి ధరమ్తో చేశాను, బన్నీ గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో 3 సినిమాలు చేశాను. 2002లో ఖుషీలోనే చేశానండి నేను పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మెగాస్టార్ ఇలా మిస్ అయిపోతున్నాయి అసలు. ఏంటి, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, ఎక్సెప్ట్ చిరంజీవి గారు నాకు అభిమానం చాలా ఎక్కువ ఉండేది ఆ డ్యాన్సులు, ఆ బాడీ ఫిట్నెస్ అండి. నేను ఒకటైతే చిరంజీవి గారిని చూసి నేను చేసింది ఏంటంటే 87లోనే నేను ఓపెన్ బార్ నేను పెట్టానండి మా ఊర్లో. ఓపెన్, ఈ జిమ్ములు కాకుండా ఓపెన్ బార్ అని ఉండేది అనమాట. ఈ పులప్స్ అవి చేయటానికి ఓపెన్ బార్ సిమెంట్ ఇది చేసి సిమెంట్ స్ట్రక్చర్ తో నేను స్టార్ట్ చేశాను 87లో. బ్రాటప్ అంటే చెస్ట్ బ్రాటప్ గా ఉండాలంటే ఖచ్చితంగా చిరంజీవి గారు లాగా ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్పి, అది ఒకటి మాత్రం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు గుర్తొచ్చింది. అదే ఆయన మా ఖైదీలో బేర్ బాడీతో ఉంటాడు, తర్వాత అడవి దొంగలో ఉంటాడు బేర్ బాడీతో. అవి చూసి అలా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా జిమ్ చేయాలి. జిమ్ అంటే తెలియదు అసలు అప్పుడు బార్ తెలుసు, ఓపెన్ బార్ ఉండేది. అది ఆ ఓపెన్ బారు కరెక్ట్ గా పశువుల హాస్పిటల్లో పశువుల్ని లోపల దోలి చెక్ చేయడానికి పెట్టుండేవాళ్ళు అండి. దాన్ని మోడిఫై చేసి ఓపెన్ బార్లు పెట్టి మేమంతా యూత్ అంతా దాని దగ్గర వెళ్ళి ఇసుకు పోసి కింద చేయటం స్టార్ట్ చేసాం అప్పుడు. అలాగా చేస్తూ ఇంత అభిమానం, నేను ఇండస్ట్రీకి వచ్చాను, దిల్ రమేష్ అనేది ఒక చిన్న ఇమేజ్, పర్సనల్ ఇమేజ్ ఒకటి వచ్చింది. ఎంత ట్రై చేసినా చిరంజీవి గారి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో దాదాపు మొన్న ఒక 3-4 ఇయర్స్ వరకు ఎక్సెప్ట్ చిరంజీవి గారు అందరు హీరోతో చేశానండి అని చెప్పేవాడిని. బై గాడ్ గ్రేస్ 2-3 సినిమాలు మిస్ అయినా నేను గాడ్ ఫాదర్లో మళ్ళీ చేశానండి. గాడ్ ఫాదర్ తో ఒకే సినిమా చేశాను ఇప్పటికి చిరంజీవి గారిది. బయటపడ్డానండి. ఇప్పుడు గాడ్ ఫాదర్ లో నేను నయనతారకి సపోర్ట్ చేసే ఒక ఎమ్మెల్యేస్ లో నేను ఒకడిని. సో ఇప్పుడు ఎక్సెప్ట్ అనేది లేకుండా ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో కూడా చేశాను నేను అనేది చాలా ప్రౌడ్. నేను ఒక్క సినిమా చేసినా కూడా 10 సినిమాలు చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి పోయినా మీరు మెగాస్టార్తో ఏం చేసేవారు ఇవన్నీ చెప్పిన తర్వాత మరి మెగాస్టార్తో అనేవాళ్ళు. ఎక్సెప్ట్ ఆయనేనండి, అదే నా అంబిషన్. సో ఇప్పుడు మీ 70 ఇయర్స్ సందర్భంగా చిరంజీవి గారితో ఇంకా ఆయన చాలా యాక్టివ్గా సంవత్సరానికి 2 సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా ఆయనతో కలిసి యాక్ట్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ట్రై చేస్తున్నారా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా ట్రై చేస్తాం. పెద్ద ఇప్పుడు మాకు ఇది జస్ట్ లైక్ బిజినెస్. మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం, మనం కావాల్సిన వాళ్ళు మన దగ్గరకు వస్తారు. సో మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరకు వచ్చేది 10 మంది ఉంటే మనం 20 మంది దగ్గరికి మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని. అంటే సస్టైన్ అవ్వాలి కదండి ఇక్కడ. అంటే సస్టైన్ అవ్వాలంటే ఇండస్ట్రీతో పరిచయం, కమ్యూనికేషన్ రెగ్యులర్ గా డెఫినెట్గా ఉండాలండి. అంటే ప్రతిరోజు ఒక సపోజ్ తీసుకుని ప్రతిరోజు ఒక 100 మంది న్యూ ఆర్టిస్టులు వచ్చే ఫీల్డ్ అండి ఇది. ఇప్పుడు హెవీ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ లో మనం ఎక్కడ ఒక 1 ఇయర్ ఎక్కడన్నా కనపడకుండా ఏదన్నా సపోజ్ మనకు పర్సనల్ ప్రాబ్లం వచ్చి, హెల్త్ ప్రాబ్లం ఏదన్నా వచ్చి కనపడలేదు అంటే వెనక్కి వెళ్ళిపోయినట్టేనండి. ఇంకా ప్రతిరోజు ఇండస్ట్రీతో టచ్ లో ఉండాలి. ఏదర్ నువ్వు ఉండాలంటే లాంగ్ రన్ లో. అంటే నాకు పేరు వచ్చింది కాబట్టి అవకాశాలు వస్తాయి అనుకోవడానికి లేదు, ఇప్పుడు లేదండి. ఇప్పుడు వస్తారు. ఇప్పుడు కొన్ని చిన్న సినిమాలు ఉన్నారండి, న్యూ కమర్స్ ఉన్నారు. ఇప్పుడంతా 25 ఇయర్స్ లోపే డైరెక్టర్లు అయిపోతున్నారు. ఇంతకు ముందు అంటే అసిస్టెంట్ గా కొన్ని సినిమాలు, అసోసియేట్ గా కోడక్టర్ అయితే అప్పటికి 35-40 వస్తే అప్పుడు డైరెక్టర్లు అయ్యే సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా 25 ఇయర్స్కే పెద్ద సినిమాలు చేసే వాళ్ళందరూ 35 బిలో ఉన్నోళ్ళే. సో అలా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను 27 ఇయర్స్ అండి ఇప్పటికి నేను ఇండస్ట్రీకి వచ్చి 27. ఇప్పుడు 25-30 లోపు డైరెక్టర్లు అవుతున్నారంటే వాళ్ళకి సినిమా నాలెడ్జ్ వచ్చేవాళ్ళకి నేను యాక్టర్ని. సో వాళ్ళకి ఏముంటది, సీనియర్లకు చేదస్తం ఉంటది, వాళ్ళు మన మాట వినరు, ఇలా ఏమన్నా అనుకునే ప్రమాదం ఉండి వాళ్ళు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ లో ఎవరు ఉన్నారని చూస్తుంటారు. ఈ ప్రమాదాలు కూడా ఇది ఓవర్కమ్ చేసి దిల్ రమేష్ అనే అతన్ని మనం ఒక క్యారెక్టర్ పెట్టుకుందాం, బాగున్నాడు, ఒక హీరోకి బావో లేకపోతే హీరోకి అన్నయ్య క్యారెక్టర్ గా ఫిజికల్ గా సూట్ అవుతాడు అని అతను అనుకొని నన్ను పెట్టుకునే ముందు నేనేంటనేది అతను వాట్ అబౌట్ దిల్ రమేష్ అనేది వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత అతను 9 గంటలకు రమ్మంటే 10కి వస్తాడు, లేకపోతే నైట్ షూటింగ్లు ఉంటే ఏదో నష్టపెడతాడు, చెప్పింది చేయడు, లేకపోతే డబ్బులకి ఎక్కువ డిమాండ్ చేస్తాడు. వీటిల్లో ఏ నెగిటివ్ పాయింట్ మనకున్నా మనకు తెలియకుండా మనం ఎగ్జిట్ అయిపోతామండి.
ఆ ఒక్క సినిమాకి ఎగ్జిట్ అవుతాం. ఓకే. ఒక్క సినిమాకి ఎగ్జిట్ అయ్యంటే 10 సినిమాలకు అయినట్టే. అయిపోయినట్టే. ఆ, ఎందుకంటే ఇంకొకళ్ళు కూడా అనాలిసిస్ ఉంటుంది కదా. ఓకే. సో కాబట్టి మనం ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఒదిగి ఉండాలి. ఉండాలి. లైక్ చిరంజీవి గారండి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు చూస్తే ఎంత చిన్న డైరెక్టర్ల సినిమా ఏదన్నా హిట్ అయితే డైరెక్టర్ నెంబర్ తీసుకొని డైరెక్ట్గా చాలా బాగా చేసావు అని, లేకపోతే ఆ సినిమాలో ఎవరన్నా ఒక క్యారెక్టర్ బాగా చేస్తే పర్సనల్గా నెంబర్ తీసుకొని బాగా చేసావు, మంచి పెర్ఫార్మెన్స్ అంటే వాడికి 1000 ఏనుగుల బలం, అంటే ఇంకా నేను అయిపోయాను ఇండస్ట్రీలో, నాకు నంది అవార్డు వచ్చినట్టే అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అలా చాలా చూసి ఉంటాం మనం. ఆయనకి అది ఇంట్రెస్ట్ పర్సనల్గా కింద నుంచి వచ్చారు కాబట్టి యంగ్ డైరెక్టర్స్తో పనిచేయాలి, ఎంకరేజ్ చేయటం. కొత్త డైరెక్టర్లు ఎవరైనా హిట్ ఇస్తే హిట్ ఇచ్చిన డైరెక్టర్లు సినిమాలు చేసిన ఇది కూడా ఉంది, ఇప్పుడు చేస్తున్నారు ఆయన. సో చిన్న నటులను కూడా ఆయన ఎంకరేజ్ చేస్తారు కదా, చేస్తారండి. వీళ్ళ నటన బాగుంది అనుకుంటే తన సినిమాల్లో కూడా అవకాశాలు ఇచ్చేంత పెద్ద మనసు ఆయన. అవును, అవకాశాలు ఇవ్వటం అనేది ఆయన చేసే సినిమాలు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే కానీ అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ. ఇప్పుడు కీర్తిశేషులు అనే ఒక నాటకంలో ఆ రైటర్ రాధాకృష్ణ ఒక మాట చెప్తాడండి, ప్రపంచంలో ఒకడికే ఆ ఇమేజ్ ఉంటుంది, ఓరి కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని. ఇప్పుడు యాక్టర్గా నాకు ₹1,00,000 ఒక సినిమాకి ₹1,00,000 ఇచ్చినా రాని సాటిస్ఫాక్షను ఒక వ్యక్తి వచ్చి, సార్ మీరు ఆ సినిమాలో ఆ డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పారండి, అసలు మీకు నేను ఫ్యాన్ అండి అని చెప్తే కలిగే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది డబ్బుతో రాదు. అంటే అప్పుడు అనిపిస్తుంది మనం నటుడిగా ప్రూవ్ చేసుకున్నాం కదా, అందుకే మనల్ని గుర్తుపడుతున్నారన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది. డెఫినెట్. నేను ఇప్పుడు అనంతపురం, కర్నూలు అటు వెళ్ళి షూటింగ్ చేస్తుంటే, సార్ యజ్ఞంలో మీరు ఒక డైలాగ్ చెప్పారు, అసలు ఆ డైలాగ్ ఇప్పటికీ మాకు గుర్తుంది సార్ అంటే ఎంత ఇమేజ్ అండి అది, ఎంత 2004లో వచ్చిన యజ్ఞం టీవీలో ఆ డైలాగ్ తో సహా అతను చెబితే వచ్చి, లేకపోతే మిర్చిలో ఈ డైలాగ్, కొన్ని డైలాగ్స్ ఉన్నాయండి నాకు. మీరు ఇందాక ఆఫ్ ద ఇంటర్వ్యూ అడిగారు ప్రస్థానం అనేసి, ప్రస్థానంలో నేను చెప్పిన ప్రతి డైలాగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చెప్తారండి ఎక్కడైనా కనపడితే. అలాగే యాత్ర ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి నాకంటూ. అది చెప్పినప్పుడు ఏంటంటే ఓకే ఎస్ నేనేదో చిన్న ఒక ప్లేస్ ఉంది ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది ఒక మెగాస్టార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ ఇమేజ్ ఉన్నోళ్ళు కనపడ్డప్పుడు, ప్రకాష్ రాజు లేకపోతే బాలకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు మనతో చేసిన ఆర్టిస్టులు ఎవరైనా ఏదన్నా చూసినప్పుడు, అరే నువ్వు భలే ఎక్స్ప్రెషన్ అసలు అదిరిపోయింది దాంట్లో అంటే, ఎస్ మనం ఉండొచ్చు ఇండస్ట్రీలో, ఇంకా నెక్స్ట్ స్టేజ్కి మనం వెళ్ళొచ్చు అన్న ఫీల్ ఉంటుంది. కాన్ఫిడెంట్ పెరుగుతుంది మనకి కూడా, కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి డెఫినెట్గా. నువ్వు చాలా బాగా చేసావు, బ్రహ్మాండంగా చేసావు, 1 more అంటే అంతకంటే బెటర్ వస్తుందండి. చాలా వరస్ట్గా ఉంది ఇది, నువ్వు చెయ్యి మళ్ళీ అంటే ఇంకంతే అయిపోతుంది. ఇంక మళ్ళీ ధైర్యం కూడా చెయ్యం, అసలు నేనేంటి అనే పరిస్థితికి వెళ్ళిపోతామండి. అలా మెగాస్టార్ గారు చాలా మందిని ఎంకరేజ్ చేస్తారు. ఆ ప్రాసెస్లో మనం ఇండస్ట్రీలో వచ్చేసాం, మనం 100-260 సినిమాలు చేసాం కాబట్టి మనం ఇంట్లో ఉన్న మనల్ని పిలుస్తారంటే ఎస్ మనం అవసరమైన వాళ్ళు పిలుస్తారండి. కానీ మనం ఇండస్ట్రీలో లాంగ్ రన్ ట్రావెల్ చేసి ఇప్పుడు ఈ ఇయర్లో మనం బిజీగా ఉండాలంటే మన దగ్గరికి ఎలా కొంతమంది కావాలని వస్తున్నారో మనకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి మనం కూడా వెళ్ళాలండి. అది ఏ స్టేజ్కి వెళ్ళినా వెళ్ళాల్సిందే. అదే గ్రౌండ్ వర్క్, మనం కమ్యూనిటీ పిఆర్ మెయింటైన్ చేయటం. అది ఏమి చేయకపోయినా వెళ్ళి కలిసి, నేను సో అంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి, సార్ నాకు ఏదైనా సూటబుల్ క్యారెక్టర్ ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి సార్ అని అడగటంలో తప్పు లేదండి. ఎందుకంటే మా ప్రొఫెషన్ అది. మా ప్రొఫెషన్లో ఒక డైరెక్టర్ ఉంటే ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే హీరో గారిని వెళ్ళి ఇన్సిస్ట్ చేసి, సార్ నేను మీతో చేశాను కదా ఈ సినిమాలో యాక్ట్ కొంచెం సపోర్ట్ చేయండి సార్ అని చెప్పటం తప్పు నా దృష్టిలో. నేను ఇంతవరకు ఏ హీరో రికమెండేషన్తో క్యారెక్టర్ అడగలేదు, చేయలేదండి. ఎందుకంటే అది హీరో గారి ప్రొఫెషన్ కాదు. అది అంటే అది తప్పని కాదు, పరిధిలో ఉండదు కదా సెలక్షన్ అనేది. ఉండదు, ఉంటుంది. ఒక్కోసారి మన కోసం పని కట్టుకొని చెప్పాలి. ఆయన ప్రొఫెషన్ కాదు కదా అది. తర్వాత మనకున్న ఇమేజ్ ఒకటి తగ్గిపోద్దని భయం. హీరో గారి దగ్గర మనకు ఒక మంచి ఆర్టిస్ట్ అన్నది కాస్త తగ్గుద్దేమోనని భయం చేత నేను వెళ్ళలేదు కూడా. నేను డైరెక్టర్ని కానీ, కో డైరెక్టర్ని కానీ, అసిస్టెంట్ని కానీ 100 సార్లు కలుస్తానండి కలవమంటే. ఎందుకంటే ఆపర్చునిటీ ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్, సినిమా బిగిన్ అయిన తర్వాత సినిమా ఎండ్ అయ్యే రోజు కూడా ఒక క్యారెక్టర్ వస్తుందండి. ఈ రోజు లాస్ట్ ఒక క్యారెక్టర్ కావాలని కూడా చెప్పవచ్చు. సో ఒక సినిమాలో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయో మనకు తెలియదు. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, ఫోర్త్ షెడ్యూల్ అయిపోయేంత వరకు ఒక సినిమా మనం ఈ సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళతో టచ్లో ఉండాల్సిందే. బై గాడ్ గ్రేస్ ఫస్ట్ షెడ్యూల్లో మనం కలవగానే ఒక లాంగ్ లెంతీ క్యారెక్టర్ ఉందనుకో ఫస్టే చెప్పేస్తాడు, ఇంకా
ఆ సినిమా 30 అయ్యే days వరకు. 25 days అప్పుడప్పుడు డేట్లు చెప్తుంటారు, చేస్తాం. ఓకే. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటా పెద్ద సినిమాల్ని నేను ఎస్పెషల్గా ఇప్పుడు పెద్ద సినిమాలు కొంచెం తగ్గించుకొని ఎక్కువ పెద్ద సినిమాలు చేస్తుంటే చిన్న సినిమాలకు స్కోప్ ఉండట్లేదని. మనకి ఇప్పుడు నేనున్న స్టేజ్లో నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చేది డెఫినెట్గా సెకండ్ గ్రేడ్ సినిమాల్లోనేనండి. ఓకే. ఇప్పుడు మెగాస్టార్ గారు లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లో ఉంటాయి, నేను చేస్తున్నా. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నానండి. కానీ ఒక రేంజ్ క్యారెక్టర్లకే మనకి ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, దేశంలో ఉన్న ఎక్కడ ఎవడు నచ్చినా తెచ్చి పెట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. ఫలాని హీరో అనగానే ఎక్కడోడైనా వచ్చి చేస్తాడు. సో ఆ ప్రాసెస్లో లోకల్లో ఉన్న మాలాంటి వాళ్ళకి ఒక రేంజ్ క్యారెక్టర్ల వరకు డెఫినెట్గా డైరెక్టర్ సపోర్ట్ చేస్తున్నారండి. సో అంతకు మించి ఒక సర్టెన్ ఒక సినిమాని నిలబెట్టే క్యారెక్టర్, ఒక సినిమాలో ఉన్న 4-5 మెయిన్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా సెకండ్ గ్రేడ్ సినిమాల్లోనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద ఆర్టిస్ట్ని ఊహించి స్క్రిప్ట్ రాసుకొని 10 కోట్ల నుంచి 2 కోట్లకు వచ్చింది అనుకోండి బడ్జెట్ ఆ డైరెక్టర్కి, డెబ్యూ డైరెక్టర్ అయ్యో ఇంకొక 1-2 సినిమాలు చేసే డైరెక్టర్ అయితే ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళు, అంత పెట్టలేరు, బడ్జెట్ పెరుగుతుందని. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరున్నారు ఈ రేంజ్లో చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఆ ఎమోషన్స్ క్యారీ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరున్నారు ఈ రేంజ్లో అని ఆలోచించేటప్పుడు ఆ ఆలోచనలో మన పేరు రాగలిగితే మనకి ఒక నలుగురు అలా డిస్కస్ చేసినా 1-2 క్యారెక్టర్లు మనకు వస్తాయండి. వచ్చి ఆ సినిమా మన కోర్టు లాగా కనుక పెద్ద హిట్ అయితే మినిమం బడ్జెట్ సినిమాల్లో మనం ఈ సినిమాల్లో ప్రైమ్ క్యారెక్టర్లో ఉంటామండి. దానికి సంవత్సరాలు పట్టవచ్చు, లైఫ్ టైం రాకను పోవచ్చు, నెక్స్ట్ ఇయర్ రావచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్లో రావచ్చు. సో కానీ ఆ డెసిషన్ మాత్రం మనం తీసుకోవాలి ఎక్కడో ఒక చోట ఆగి. ఎందుకంటే నేను చేయగలిగి ఉన్నా, నేను చేస్తానని డైరెక్టర్కి తెలిసినా ఇక్కడ సో మెనీ థింగ్స్ అండి, సో మెనీ కాజెస్ మనకి ఫర్ అవ్వాలి మనం ఒక పెద్ద సినిమాలో మంచి క్యారెక్టర్ చేయాలంటే. ఎందుకంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్లో కొంతమంది, కెమెరా డిపార్ట్మెంట్లో కొంతమంది, హీరో గారి దీంట్లో సో మెనీ ప్రెజర్స్ ఉంటాయి డైరెక్టర్కి. ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉందంటే. సో ఇక్కడ నేనేంటి నా కెరీర్ 250తో స్టార్ట్ అయింది. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లు, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు అందరికీ నా కెరీర్ బిల్డప్ తెలుసు అందరికీ, నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను అనేది. ఒక్కసారి అందరూ నాకు ఫ్రెండ్స్ ఉన్న ఈ ఫీల్డ్లో యూజువల్గా మనం ఒక క్యారెక్టర్లో ఒక సినిమాలో కనపడి ఆ సినిమా హిట్ అవ్వాలి, అప్పుడే మనల్ని ఆ రేంజ్లో ట్రీట్ చేస్తారు, ఆ రేంజ్లో మనల్ని ఇమాజినేషన్ చేసుకుంటారు. ఎక్కడో ఎవరో ఉంటారండి ఇదే ఈ సెకండ్ గ్రేడ్లో బడ్జెట్ లేకో ఎక్కడో ఎవరో ఒక డైరెక్టర్ ఇతను కొత్తగా చూపిద్దాము అని అనుకునే డైరెక్టర్ దృష్టిలో మనం పడి మనకు ఆ క్యారెక్టర్ వచ్చి ఆ సినిమా హిట్ అయితే అక్కడి నుంచి మన లెవెల్ వేరే లెవెల్ మారుతుంది. సో మారిన తర్వాత నా రేంజ్ అంతా మారిపోద్దండి. దానికి ఇంకా ఈ 10 years కెరీర్ మొత్తం 1 yearలో మనం గెయిన్ అవుతాం. సో ఇలాంటి ప్రాసెస్ ఉంది కాబట్టి మనకు అర్జెంటుగా వచ్చేయాలి, సంవత్సరానికి వచ్చేయాలి, 2 ఏళ్ళకే వచ్చేయాలంటే అవ్వదు. వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందే, అప్పటి వరకు ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. ఆ ప్రయత్నంలో హెల్దీగా ఇప్పుడు 65-70s వచ్చిన తర్వాత కూడా ఈ జనరేషన్ హీరోలు ఇంత అగ్రెసివ్గా సంవత్సరానికి 2 సినిమాలు మళ్ళీ ఫైట్లు, పాటలు ఇవన్నీ చేస్తున్నారంటే ఇక మాలాంటి వాళ్ళు ఎంత నేర్చుకోవాలండి వాళ్ళని చూసి, వాళ్ళ హ్యాబిట్స్ కానీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కానీ. అసలు 70 years అంటే బయట జనరల్ పబ్లిక్లో ఇప్పుడున్న మన హెల్త్ కండిషన్లో ఇప్పుడున్న ఫుడ్లో నడవటమే కష్టంగా ఉంది. మనిషి నిలబడి చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి, ఫుడ్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్లో మహానుభావులు ఇప్పటికీ హీరోలుగా కంటిన్యూ అవుతున్నారంటే ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. చిరంజీవి గారిని మీరు పున్నమిలాగు అని సినిమాల్ని చూసి అడ్మైర్ చేసిన మీరు గాడ్ ఫాదర్ లో సినిమాలో నటించారు. ఈ డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది? ఎలా లేదండి, ఇప్పుడు ఆయన స్టేజ్ మీదకి వస్తే వేళ్ళు విజిల్స్ నడక ఆయన మళ్ళీ స్టైల్గా అలా చేసి ఇలా తిరిగాడంటే మళ్ళీ అని లేస్తున్నారంటే అంత డెడికేటెడ్ ఉన్నట్లు లెక్కండి మనకి. ఆ డెడికేషన్లో మాకు ఒక 10% ఉన్నా కూడా మేము ఇంకొక 15-20 సంవత్సరాలు ఇండస్ట్రీలో లైవ్లీగా ఇలా నడవచ్చు, సస్టైన్ అయి నడవచ్చు. అది అందుకోసం మాత్రం వాళ్ళు ఇప్పుడు హీరోలు, యంగ్ హీరోలు, ఇప్పుడు సూపర్ స్టార్ హీరోలు కూడా వాళ్ళు మోటివేట్ అయ్యింది, వాళ్ళు మోటివేట్ చేసినట్టే లెక్క.
డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు ఆయన. 150 నుంచి కూడా మళ్ళీ ఆయన సెలెక్షన్ కూడా అన్నిటిని మళ్ళీ టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అవును. ఇప్పుడు చేస్తున్న సినిమాలని బట్టి చూస్తే మీరు ఆయన ఇంకా ఎటువంటి క్యారెక్టర్లో చూస్తే బాగుంటుంది? మళ్ళీ అండి అప్పుడు ఘరానా మొగుళ్ళలో చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తున్నాడు అండి ఆయన. కామెడీ అసలు 70 years లో ఆ కామెడీ టీంజ్ మళ్ళా ప్రూవ్ చేసుకోవాలంటే అసలు మళ్ళీ అంటే ప్రూవ్ అంటే అసలు పోలేదు కదా ఆయనది కదా. ఆయన కామెడీ ఇప్పుడు మళ్ళా ఘరానా మొగుడు చూసామండి. అప్పుడు మేము కుర్చీలోంచి లేచి ఇరగబడి నవ్వుకుంటూ కింద పడిపోయిన మనుషులు కూడా ఉన్నారు థియేటర్స్ లో. బిగ్ హిట్ అసలు మామూలు హిట్ కాదు, బిగ్ హిట్. అలాంటి కామెడీకి ఇప్పుడు కూడా డైరెక్టర్లు అలాంటి డైలాగ్స్ రాసి ఆయనతో ఆ క్యారెక్టర్లు ఇప్పుడు చేపిస్తున్నారంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంకెవరు టచ్ చేయలేరండి. ఆయన కామెడీ కావచ్చు, సీరియస్ క్యారెక్టర్స్ కావచ్చు. సైరా నరసింహారెడ్డి దగ్గర నుంచి ఈజ్ డిఫరెంట్. అంతకుముందు మనకి ఠాగూర్లో డిఫరెంట్, ఇంద్రా వేరు. ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటే అసలు ఆయన స్పృశించని క్యారెక్టర్ లేదు అసలు. అన్ని రసాలని టచ్ చేసుకుంటే అన్నిటిలోనూ సక్సెస్ అయ్యారు. అన్నిట్లో సక్సెస్. చెప్పులు కుట్టేవాడి దగ్గర నుంచి ఏ క్యారెక్టర్ వేసిన అదేనండి గొప్పతనం. ఏంటంటే ఆ ఫిట్నెస్, అది ఏ క్యారెక్టర్ వేసిన ఈ క్యారెక్టర్కి ఇంద్రాలో ఫ్యాక్షనిస్ట్ చేసిన విశ్వనాథ్ గారి సినిమాలో చెప్పులు కుట్టకు ఒదిగిపోవటం అండి క్యారెక్టర్లో. ఇంకా మనిషి కనపడకుండా క్యారెక్టరే కనపడటం. అది అసలు అది ప్రతి క్షణం ఎవరన్నా ఈ యాక్టర్ని చేసుకోవాలనుకుంటే ఇండియా వైడ్ తీసుకుంటే ఒకళ్ళకి అమితాబ్ బచ్చన్ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకళ్ళకి మమ్ముట్టి ఇష్టం ఉండొచ్చు. మమ్ముట్టి గారు కూడా అండి. మమ్ముట్టి అంటే నేను యాత్రలో 43 days చేశానండి మమ్ముట్టి గారితో. ఆయన కూడా అసలు ఎంత గ్రౌండ్ ఒక మనిషి ఎంత 6-7 సార్లు నంది నేషనల్ అవార్డు విన్నర్ అండి. కానీ పక్కన నేను నిలబడి ఉంటే కుర్చీ తెప్పించి కూర్చో అనే రేంజ్ అయింది. అలాగే ఇక్కడ తెలుగులో ఒక బాలకృష్ణ గారు, ఒక చిరంజీవి గారు, వీళ్ళు ఒక తమిళ్లో తీసుకుంటే రజనీకాంత్ గారు, ఎవరికి ఏది ఇష్టం ఉన్నా ఈ 5-6 మందిలో చిరంజీవి గారు అంటే ఇష్టం లేకుండా వాళ్ళ పేర్లు చెప్పి ఆర్టిస్ట్ నాకు తెలిసి ఉండడండి. తెలుగు కాదు, మలయాళానికి ఇతర లాంగ్వేజ్కి వెళ్తే హిందీతో సహా ఆయన డ్యాన్స్కి ఫ్యాన్స్. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా డైరెక్ట్గా చెప్పాడు వాట్ ఏ డ్యాన్స్ యార్ అని. సో కాబట్టి అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నేను వచ్చి ఇంటర్వ్యూ చేయటం, ఆయన గురించి 2 మాటలు అంటే నా మనసులో ఉన్నాయి మీ ద్వారా చెప్పగలగటం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సూపర్ అండి. మీరు ఇంకా భవిష్యత్తులో చిరంజీవి గారితో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాం. మరి చిరంజీవి గారికి ఈ సందర్భంగా మీరు శుభాకాంక్షలు చెప్తారా? ఎస్ అమ్మా. చెప్పండి సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు 70వ పుట్టినరోజులో కూడా ఇంత ఎనర్జీగా ఉన్నారు, ఇంత యాక్టివ్గా ఉన్నారు. మీరు ఇలాగే 100 సంవత్సరాలు అందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో తులతూగుతూ మాలాంటి ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలబడాలని, మిమ్మల్ని చూసి మాలాంటి ఎందరో సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటులుగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, జై చిరంజీవ. సూపర్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ. సూపర్గా షేర్ చేశారు. ఒక నటుడికి ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి, ఇలాంటి విషయాలను కూడా చాలా చక్కగా షేర్ చేశారు. మీ డ్రీమ్స్ ఇంకా నిజం అవ్వాలి, మీ లక్ష్యాలు మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మెగా ఎట్ 70లో దిల్ రమేష్ గారు చాలా చక్కటి విషయాలను షేర్ చేశారు కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV. నమస్తే.